కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. 15 నుంచి 18వ వచనం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక కాంటెక్స్ట్ని, ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుకుందాం. మొక్కుసూటిగా అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి? దేవుడు సమూయేలుతో మాట్లాడిన తర్వాత సమూయేలు ఉదయము వరకు పండుకొని నిద్రపోయి తర్వాత లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను, కానీ భయపడి తనకు కలిగిన దర్శనము గురించి ఏలీతో చెప్పకపోయాను. న్యాయాధిపతి అయినటువంటి ఏలీతో చెప్పలేకపోయాడు. అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేను ఇక్కడ ఉన్నాను అని అన్నాడు. ఏలీ సమూయేలుతో నీతో యెహోవా దేవుడు సెలవిచ్చినది ఏమిటో, ఆయన ఏమి సెలవిచ్చానో, ఆయన ఏమి చెప్పానో మరుగు చేయక దాచిపెట్టగా దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల, అనగా చెప్పకుండా దాచిపెట్టిన ఎడల, అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగచేయునుగాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక దాచిపెట్టక దేవుడు ఆయనకు వివరించి చెప్పినటువంటి సంగతులన్నీ కూడా ఏలీకి తెలియచెప్పాను. ఏలీ విని ఆ సంగతులను విని సెలవిచ్చినటువంటి వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అని అనడం జరిగింది. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతానండి. మొదటిది, దేవుడు తనతో చెప్పిన విషయాన్ని ఏలీకి చెప్పడానికి సమూయేలునకు మొహమాటం అడ్డొచ్చింది. అంటే దేవుని మాటను, దేవుని సువార్తను ప్రకటించడంలో మొక్కుసూటిగా ప్రవర్తించాలి అని అర్థం. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యెహోవా దేవుడు ఏమి సెలవిచ్చనో మరుగు చేసిన ఎడల అధికమైన కీడు నీకు ఆయన కలుగు చేయను, అనగా దేవుడు చేయమని చెప్పిన ప్రతి పనిని మనము తప్పక చేయాలి. చేయకపోతే మనకు శ్రమలు విస్తరిస్తాయి అని అర్థం. మూడవ విషయం, యెహోవా దేవుడు తన దృష్టికి అనుకూలమైన దానిని చేయనుగాక, అనగా దేవుడు సమస్త విషయములలో తన చిత్తమును మాత్రమే నెరవేర్చునుగాక అని అర్థం. ఈ 3 విషయాలను మనము ఈ సందర్భం ద్వారా తెలుసుకుంటాం. హెబ్రీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనంలో మరొక విషయం ఉన్నది. ఈ క్రాస్ రిఫరెన్స్ అనమాట. దీనికి ఒకసారి చెప్తాను వినండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది, అనగా దైవజనులకు, విశ్వాసులకు దేవుని చిత్తము నెరవేర్చబడే విషయంలో ఓపిక, ఓర్పు, సహనము ఎంతో అవసరము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, మీరు దైవజనులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఒక ప్రసంగికులు కావచ్చు, బోధకులు కావచ్చు, లేదా సువార్థికులు కావచ్చు. మీరు దేవుని వాక్యమును వివరిస్తున్నప్పుడు, ఆయన వాక్యమును మీరు అందరికీ తెలియచేస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు మీరు మొహమాటము లేకుండా ముక్కుసూటిగా మాట్లాడాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ముక్కుసూటి వ్యవహారం అనేటువంటిది ప్రతి ఒక్క విశ్వాసకి ఒక మంచి ప్రవర్తన నియమావళిగా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అలా ఉందాం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా ఆత్మీయ కనులను తెరవండి నాయన. ఎంతోమంది స్వస్థపరచబడాలని కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు ప్రభు. వారందరినీ మీరు ఆదరించండి నాయన. ఎంతోమంది నీవు ఇచ్చేటువంటి రక్షణను పొందుకొని బాహాటముగా అందరి సమక్షంలో వారి పాపములను ఒప్పుకొని నీ ఎదుట వారు నిలబడి, నీ ఎదుట వాళ్ళు మోకరిల్లి నీవు ఇచ్చినటువంటి రక్షణను వారు పొందుకున్నారని బాహాటముగా అందరికీ చెప్పాలనేటువంటి ఆశతో, ప్రయత్నంతో ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. వారందరికీ కూడా మీరు సహాయం చేయండి నాయన. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ దైవజనుడు తను చేస్తున్నటువంటి సేవ నిమిత్తమై ఎంతో ప్రయత్నముతో, ప్రయాసముతో, భారముతో ముందుకు వెళ్తూ ఉండగా ప్రభా, వారందరినీ కూడా మీరు ఆదరించి వారిని ఆదుకొని వారికి మీరు సహాయం చేయండి. ఆత్మీయ బలముతో మేము ముందుకెళ్లే విషయమై మాకు సహాయం చేయండి నాయన. వీలైనన్ని ఆత్మలను నీ పాద సన్నిధి నుంచుకున్న గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.